శ్రీమాత్రై నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రధానంగా ఎవరి జీవితంలో అయినా ఒక వ్యక్తి, అది స్త్రీయా పురుషుడా ఎవరైనా సరే, వారి జీవితం అంతా ఆనందంగా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, సౌభాగ్యం ఉండాలన్నా కంపల్సరిగా వారి యొక్క జన్మజాతకంలో శుక్రగ్రహం యొక్క స్థితిని బట్టి, బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఈ శుక్రుడు మగవారి జీవితంలో భార్యాకారకుడు అవుతూ ఉంటాడు. అంటే ఎవరైనా అబ్బాయిల జాతకంలో శుక్రుడు మంచి ఉచ్చులో ఉండి బలంగా ఉంటే వారికి బాగా సౌందర్యవతి, ధనవంతురాలు, గుణవతి అయినటువంటి భార్య రావడం జరుగుతుంది. వివాహం తర్వాత వారి జీవితం చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంటుంది. అదే అబ్బాయిల జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్న, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారికి అనుకూలమైనటువంటి భార్య రాదు సరికదా. వివాహం తర్వాత వాళ్ళ జీవితం చాలా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం పోవడం కానీ, పేరెంట్స్తో విభేదాలు రావడం కానీ, ఆర్థిక పరంగా చితికిపోవడం కానీ, వ్యసనపడవడం కానీ, ఇవన్నీ వివాహం తర్వాత జరుగుతున్నాయంటే వారి యొక్క జీవితంలో వాళ్ళకి ఈ పతనానికి వాళ్ళ భార్య అయితే కారణం కాదు, ఇతని జాతకంలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రమే కారణమవుతుంటాడు. అందుకని శుక్రుడు ప్రధానంగా కారకత్వం వహించే విషయాల్లో మెయిన్ సంతానం ఒకటి. వివాహం తర్వాత సంతానం కలగపోవడానికి కానీ, సంతానం ఆలస్యం అవడానికి కానీ శుక్రుడే కారణమవుతుంటాడు. అంటే శుక్రకణాలు, అది సైన్స్ పరంగా వెళ్తే అది డెప్త్ సబ్జెక్ట్ అవుద్ది. బట్ ఏదైనా శుక్రుడి బట్టే సంతానం కలుగుతుంది. ఒకరి జీవితంలో పెళ్ళైన తర్వాత మొత్తం అందరూ అమ్మాయిలే, ఆడపిల్లలే పుడుతున్నారు అయినా దానికి శుక్రుడే కారణం అవుతూ ఉంటాడు. లేదా అందరూ అబ్బాయిలే కలుగుతున్నారు అయినా కూడా శుక్రుడే కారణం అవుతుంటాడు. రిపీటెడ్గా గర్భస్రావం జరుగుతూ ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ పోవడం జరుగుతుంటుంది, 2-3 సార్లు కూడా పోవడం జరుగుతుంటుంది. దానికి కూడా శుక్రగ్రహమే కారణం అవడం జరుగుతూ ఉంటుంది. మనిషి యొక్క జీవితంలో చెడు అలవాట్లకి, వ్యసనాలకి కూడా మరి శుక్రుడే కారణం. అలాగే ఈ రొమాన్స్కి, ఈ లవ్ అఫేర్స్కి, అక్రమ సంబంధాలకి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, జీవితంలో ఒక సంతోష గడియలు రావాలన్నా శుక్రగ్రహం బలం ఆధారపడి ఉంటుంది. మరి ఖరీదైనటువంటి వాహనాలకి, అలాగే ఖరీదైనటువంటి నగలకి, వివాహానికి, వివాహం తర్వాత జీవితానికి, శృంగార జీవితానికి కూడా శుక్ర బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి జన్మజాతకంలో, స్త్రీల జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, అంటే మంచి స్వక్షేత్రంలో కానీ, ఉచ్చులో కానీ ఉన్నప్పుడు చాలా వాళ్ళు పవిత్రంగా, మరి చాలా సౌకర్యవంతంగా, పవిత్రంగా, చాలా డీసెంట్ బిహేవియర్తో కలిగి ఉంటారు. అది ఉదాహరణకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వాళ్ళు, పి సుశీల్ లాంటి వారు, ఎస్ జానకి లాంటి వాళ్ళు జీవితంలో అంటే వాళ్ళు కళారంగంలో కూడా రాణించడం జరుగుతుంది. కాబట్టి ఈ శుక్రుడు బలాన్ని బట్టి కూడా అది రాణిస్తూ ఉంటుంది. అదే శుక్రుడు నీచలో ఉండి బలహీనంగా ఉంటే ఈ టీవీ యాంకర్లుగానో, మామూలుగా ఏంటంటే స్ట్రీటు ఇలాగా చాలా వరకు వాళ్ళు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం ఈ శుక్రగ్రహం మనకి ఈ సింహరాశిలో సంచరిస్తూ రేపు ఆగస్టు 1వ తారీఖున కన్యారాశి అయినటువంటి తన నీచ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి దీని సందర్భంగా ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మనం ఈ వీడియోలో రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి శుక్రుడు రాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి. అందువల్ల ఈ రాశి వారికి సడన్గా అదృష్టం కానీ, దురదృష్టం కానీ కలుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు ప్రధానంగా ఆకర్షణ కలిగినటువంటి గ్రహం. అందువల్ల వీళ్ళకి ఎక్కువ ఆకర్షణ శక్తి కలిగి ఉంటుంది. ఎదుట వాళ్ళని సమ్మోహనపరిచి వాళ్ళని వశీకరణ చేసుకునే శక్తి ఈ తులారాశి వారి మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ నక్షత్రంలో, అంటే ఈ రాశిలో జన్మించిన వారు సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ చాలా ప్రముఖంగా రాణించడం జరుగుతూ ఉంటుంది. ఒక వాజ్పేయి గారిలాగో, ఒక ఎన్టీ రామారావు గారిలాగో వాళ్ళు శాశ్వతంగా వాళ్ళ యొక్క కీర్తి నిలబడుతూ ఉంటుంది అన్నమాట. అటువంటి అదృష్టాన్ని కలిగించే రాశి ఈ తులారాశి. శుక్రుడు అష్టమాధిపతి అవడం కూడా వీళ్ళని సడన్గా వాళ్ళు యాటిట్యూడ్ మారి బాగా ఫోకస్ అవుతూ ఉంటారు. అటువంటి రాశి వారికి శుక్రుడు ప్రస్తుతం
ఆగస్టు 1వ తారీఖు వరకు 11వ స్థానంలో ఉన్నాడు, కేతువుతో కలిసి ఉన్నాడు. సో ఆ కారణం వల్ల మీకు ఒక గురువు ద్వారా కానీ ఒక దైవశక్తి ద్వారా మీకు ఒక నిధి లాంటి రహస్యం మీకు లభిస్తూ ఉంటుంది. అంటే మీ జీవితానికి అది ఉపయోగపడుతుంది, మీ లైఫ్ సీక్రెట్గా ఉపయోగపడుతుంది, మీ ఆరోగ్యం మెరుగుపరుచుకునేలాగో మీ వృత్తిని మరింత వృద్ధిపరుచుకునేలాగో మీకు ఈ లాభస్థానంలో ఉన్నటువంటి కేతువుతో కలిసినటువంటి శుక్రుడు మీకు ఒక గురువు ద్వారా కానీ ఒక స్త్రీ ద్వారా కానీ మీకు అదృష్టం అన్నది వరించడం జరుగుతుంది మన ఆగస్టు 1వ తారీఖు లోపల. అయితే ఆగస్టు 1 తర్వాత శుక్రుడు 12వ స్థానం అయినటువంటి తన నీచ స్థితిలోకి రావడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీకు ఈ యొక్క నీచ స్థితిలో ఉన్నటువంటి వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడి పైన శని యొక్క దృష్టి పడుతుంది, రవి యొక్క అర్ధకోణ దృష్టి పడుతుంది. ఈ 2 శుభగ్రహాల దృష్టి వలన వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అత్యంత బలవంతుడు అవుతూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే మీకు వృత్తిపరంగా చాలా విపరీతమైనటువంటి అభివృద్ధి కలగడం జరుగుతుంది. ఏదైనా ఒక దూర ప్రాంత ప్రయాణం, ఒక లగ్జరీతో కూడుకున్నటువంటి దూర ప్రాంత ప్రయాణం మీరు ఈ సమయంలో చేయవలసి ఉంటుంది. ఒక పెద్ద మొత్తంలో ఒక ఆర్థిక పరంగా మీరు సహాయం చేయవలసి ఉంటుంది. అది డొనేషన్ రూపంలో ఒక దైవ కార్యక్రమాన్ని కావచ్చు, మీ కుటుంబంలో ఏదైనా వివాహం జరగవలసి ఉంటే మీ అమ్మాయికో ఎవరన్నా మీ యొక్క శ్రేయాభిలాషులకో ఎవరో ఒకరికి మీ చేతుల మీదుగా ఒక శుభకార్యాన్ని ఈ సమయంలో మీరు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇదే సమయంలో మీ కుటుంబ సభ్యులతో కానీ మీ స్నేహితులతో కానీ లేదా మీకు అత్యంత ఇష్టమైనటువంటి ఆత్మీయులైనటువంటి వ్యక్తితో, అది ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళతో కలిసి ఏకాంతంగా కొన్నాళ్ళు ఏదైనా ఒక విహారయాత్ర లాంటి వినోదయాత్ర, శృంగార యాత్ర లాంటిది ఈ సమయంలో మీరు చేపట్టే అవకాశం ఉన్నది. ఆర్థిక పరంగా కూడా విపరీతమైనటువంటి ఆర్థిక వ్యయం నడుస్తూ ఉండదు. అయితే అది ఇష్టపూర్వకంగా ఉన్న ఖర్చే తప్ప ఏమాత్రం ఇబ్బంది కలిగించదు. మీరు ఎంత ధనం ఇచ్చినా, ఖర్చు పెట్టినా, ఇంకో దానికి బిల్ పే చేసినా చాలా హ్యాపీగా సంతోషంగా పే చేస్తారు తప్ప అయ్యో ఇది అనవసరం వేస్ట్ అనిపించదు. అంటే తర్వాత అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం స్త్రీల కొరకు, వ్యసనాల కొరకు, ఎంటర్టైన్మెంట్ కొరకు మరి మనం ధన వ్యయం అన్నది జరుగుతూ ఉంటుంది. అది చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మంచిది. ఈ అవకాశాన్ని తీసుకొని కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంది. ఇతరుల ప్రేమ పేరుతోనో ఇంకో పేరుతోనో ఇతరుల ట్రాప్లో పడడం కూడా అవకాశం ఉంది. అంటే కొంతమంది ఈ ప్రాంతంలో మీ యొక్క బలహీనతని ఆసరాగా తీసుకుని మేము పలానా చోట దేవాలయం కడుతున్నామండి, లేదంటే ఒక పెళ్లి చేస్తున్నాం, లేదంటే ఇది అనాథాశ్రయంలో చాలా మందికి భోజనాలు పెడుతున్నాం, మీరు ఒక రోజు భోజనం పెట్టండి, లేదంటే ఇది చేయండి అని ఆ విధంగా మోసం చేసైనా ధనం మీ దగ్గర నుంచి పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక డొనేషన్ లాంటిదో ఖర్చు పెట్టే ముందు అది జెన్యూనా కాదా అని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఖర్చు కామన్గా జరుగుతుంది, కానీ మనం ఇచ్చినటువంటి ధనం సద్వినియోగం అయినప్పుడు అది ఒక మంచి ఫలితం మనకి లభిస్తూ ఉంటుంది. లేని పక్షంలో ఆ పాప ఫలితం కూడా మనకి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ తులారాశి వారి శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని శుభ ఫలితాలు, పుణ్య కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. శుక్రగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులభంగా చేసుకోవచ్చు. అంటే ఇంజనల్గా శుక్రగ్రహానికి డైమండ్ ఉంగరం పెట్టుకోవడం, 6 ముఖాల రుద్రాక్ష ధరించడం, ఈ బొబ్బర్లు దానం చేయడం, ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి రెమెడీలు. ఇవి అందరికీ అన్ని విషయాల్లో కలిసి రాకపోవచ్చు. ఏదైనా శుక్రుడు మీకు మంచి ఫలితం ఇవ్వాలంటే ఫస్ట్ వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఎటువంటి వ్యసనం కూడా జాతకుడిని శుక్రగ్రహం అనుగ్రహానికి కారణం అవుతూ ఉంటుంది. అది తాగుడు అవ్వచ్చు, పేకాట అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, మరేదైనా అవ్వచ్చు. ఇది కంప్లీట్గా మీరు వ్యసనాలకు దూరంగా ఉంటే ఆటోమేటిక్గా శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది. స్త్రీలను గౌరవంగా చూడటం, ఏ స్త్రీ అయినా, చిన్న పాప అయినా, పెద్దమ్మ అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరినైనా సరే గౌరవప్రదంగా చూడవలసి ఉంటుంది. వాళ్ళని గౌరవించవలసి ఉంటుంది. వాళ్ళు ఏ పని చేయని కూడా మనకు అనవసరం, వాళ్ళని గౌరవించే మీరు కంపల్సరీగా శుక్రగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది.
అయితే చిన్న పరిహారం కూడా ఉంటుంది దీనికి. అంటే మగవాడికి సహజంగా స్త్రీలను చూడడం అన్నది సహజంగా ఉంటుంది. మీరు ఏదైనా చూడకూడని దృష్టితో ఒక స్త్రీని మీరు చూసినప్పుడు ఆ పాప పరిహారం నిమిత్తం మీరు ఆ స్త్రీ యొక్క పాదాలని చూసి, ఆ పాదాల వంక చూసి ఒకసారి మనసులో నమస్కారం చేసుకుంటే ఆ పాప ఫలితం మీకు పోవడం జరుగుతుంది. అలాగే ఇంట్లో మనకి పాడైపోయినటువంటి వస్తువులు, అంటే ఒక సంవత్సరంగా మనకి ఉపయోగం లేదు, పాడైపోయిన మోటార్ సైకిల్, ఇరిగిపోయిన కుర్చీలు, ఇరిగిపోయిన అద్దాలు, ఇటువంటి మనకు ఉపయోగం లేదు, ఒక సంవత్సరం పైగా దాన్ని మనం వాడడం లేదు అనుకున్నప్పుడు వాడిని ఎవరికన్నా డొనేట్ చేయడం అన్నది ఉత్తమమైన పని, ఏదైనా అవ్వచ్చు. దాని తర్వాత ఏంటంటే అద్దాలు, ఇంట్లో ఉన్నటువంటి అద్దాలు చాలా క్లియర్ కట్గా నీట్గా ఉండాలి. సాధ్యమైనంత వరకు పడక గదిలో, బాత్రూములో ఈ అద్దాలు, అంటే ముఖం చూసుకొని అద్దాలు లేకుండా ఉండడం మంచిది. మామూలు అద్దాలు అయితే ఓకే, గ్లాసెస్, పార్టిషన్ గ్లాసులు ఓకే. తర్వాత ఇంట్లో ప్రధానంగా పూజ గదిలో ఉంచవలసినవి అంటే మీ యొక్క బీరువాలో దక్షిణావృత శంఖం, చక్కగా మంచి దక్షిణావృత శంఖాన్ని పెట్టుకోవచ్చు. లక్ష్మీ గవలు అవి విడివిడిగా ఉంచకూడదు, ఒక 8 గవలు ఒక ఎరుపు రంగు సిల్క్ క్లాత్లో మూటగట్టి పెట్టుకోవడం. అలాగే గోమతి చక్రాలు ఒక 8 మీ పూజా మందిరంలోనో క్యాష్ బాక్స్లోనో పెట్టుకోవడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. కంపల్సరిగా మీ పూజా మందిరంలో దేవుడి బల్ల దగ్గర మట్టితో అదే ఈ కుంకుమ భరణలు, చెక్కతో చేసిన కుంకుమ భరణలు ఒక 2 తీసుకోవాలి. ఒక కుంకుమ భరణ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండకూడదు, 2 పక్క పక్కన ఉండడం మంచిది. ఒక కుంకుమ భరణలో పసుపు, మరొక కుంకుమ భరణలో కుంకుమ, సింధూరం, అంటే ఈ 2 కూడా పక్క పక్కనే పెట్టి అవే అమ్మవారి రూపంలో మీరు పూజించడం వల్ల కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. అలాగే మరి ఈ పూర్వకాలంలో చేట, ఈ ఎదురు బద్దలతో చేసిన చేట ఉండేది, ఇప్పుడు వాడకం అది తగ్గిపోయింది. కంప్లీట్గా మీ ఇంట్లో మాత్రం పూజా మందిరంలోనో మీ వంటగదిలోనో ఎక్కడో దగ్గర మాత్రం ఒక చేట అన్నది కంపల్సరీగా ఉంచవలసి ఉంటుంది. దానికి అలా కొత్తది కొన్న పశుపతి రాస్తూ ఉంటారు, ఆ విధంగా ఒక చేట మీ ఇంట్లో ఉంచడం. ఈ పూర్వకాలంలో ఈ ధాన్యం అది కొలుచుకునే ఈ కొంచెం సేరు, అర్ధ సేరు తవ్వ అని ఉండేవి. మీ యొక్క స్థాయిని బట్టి అది వెండిదైనా పర్లేదు, ఇనపదైనా పర్లేదు, ఒక కొంచెం కానీ కొలిసే సాధనం అది ఒక డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. అది కూడా మీ యొక్క పూజా మందిరంలో కానీ స్టోర్ రూమ్లో కానీ ఇది ఉంచుకోవడం వల్ల కూడా మీకు లక్ష్మీప్రదంగా రావడం జరుగుతుంటుంది. అయితే శుక్రవారం, శనివారం ఏం చేస్తుంటే ఈ ఇంట్లో ఎక్కువ స్టీల్ పాత్రలు వాడతాను. ఈ మధ్య తాగడానికి గ్లాసులు స్టీలే, ఇంట్లో కంచాలు స్టీలే ఉన్నాయి కాబట్టి కనీసం శుక్రవారం, శనివారం ఈ స్టీల్ పాత్రలను వాడటం పక్కన పెట్టి ఈ అరిటాకులో కానీ ఇస్త్రాకులో కానీ భోజనం చేయడం, తాగడానికి గ్లాసు వెండిది లేకపోతే కనీసం గాజు గ్లాస్ కానీ కేవలం మట్టి గ్లాస్ అయినా వాడటం వల్ల అవి లక్ష్మీప్రదంగా ఉండడం జరుగుతుంది. ఫైనల్గా బెస్ట్ రెమెడీ ఏంటంటే అది మీరు సంసారం చేసుకున్నటువంటి కుటుంబంలో కానీ వ్యాపార సంస్థలో కానీ ఏ సంస్థలో అయినా సరే మీరున్నటువంటి నివాస స్థలంలో ఈశాన్య భాగంలో మట్టి కుండతో పూజ అవ్వచ్చు, మట్టి కుండ అవ్వచ్చు, అది ఎండాకాలం చలికాలం పక్కన పెట్టి నిత్యం ఆ మట్టి కుండలో నీళ్లు నిల్వ చేసుకొని ఆ వాటర్ని మీరు వాడచ్చు. వేరే విధంగా పూజకు ఉపయోగించుకోవచ్చు. ఈ మట్టి కుండలో నీరు ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల మీకు భూతత్వం యాక్టివేట్ అయ్యి నిత్యం ఆ సంస్థ, ఆ గృహం కలకలాడుతూ ఉంటుంది. స్వస్తి.